నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఈసీ నుంచి ప్రత్యేకంగా పర్మిషన్ తెచ్చుకున్నారు. గతంలోని ప్రభుత్వం చేయనంతగా తెలంగాణ ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహించాలని సీఎం రేవంత్ భావించారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మరీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ప్రత్యేకంగా వెల్కమ్ చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణను ఇచ్చిన తల్లిగా రావాల్సిందిగా రేవంత్ కోరినట్లు సమాచారం. అనేక మంది కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ వేడుకలకు రావాల్సిందిగా సీఎం రేవంత్ ప్రత్యేకంగా కోరారు. సోనియా గాంధీ సైతం తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు హాజరవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తొలుత తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు హాజరవుతారన్న సోనియా గాంధీ శనివారం నాడు మాత్రం తన పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది. సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే తన పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. తీవ్రమైన ఎండల వల్ల సోనియా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. అయినా కూడా సోనియా గాంధీ రాలేకపోయినప్పటికీ వీడియో ద్వారా సందేశంను ప్రజలకు అందించనున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. సోనియా పర్యటన రద్దు కావడంతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు ఒకంత నిరాశ చెందినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర గీతం ఎంబ్లంలపై అనేక మార్పులు తీసుకొచ్చారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణ చేయనున్నారు. ఇక లోగో విషయంలో కాస్తంత చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజ్ భవన్ కు వెళ్లారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను సీఎం, డిప్యూటీ సీఎం గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు అందజేశారు. ప్రత్యేకంగా శాల్వను కప్పి పుష్పగుచ్చం సైతం అందజేశారు. జూన్ 2న సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఆవిష్కరణ, గౌరవ వందనం, ఇతర ఉత్సవాలకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు జరిగిపోయాయి. గన్ పార్కు వద్ద అమరవీరుల స్తూపం వద్ద మొదటగా సీఎం రేవంత్ నివాళులు అర్పించనున్నారు. అదేవిధంగా సాయంత్రం ట్యాంక్ బండ్ మీద లేజర్ షో ఉండనుంది. దీనితో పాటు కవులు, కళాకారులతో ప్రత్యేకంగా కార్యక్రమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ కు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ తన ప్రత్యేక సలహాదారునితో ఆహ్వానం అందజేయాలని చెప్పారు.